విద్యా నామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుః విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరాదేవత విద్యా రాజసుపూజ్యతే నహి ధనం విద్యా విహీనః పశుః. విద్య అమూల్యమైన సొమ్ము. అది రూపాన్నే మారుస్తుంది, సౌఖ్యాలను సమకూరుస్తుంది, కీర్తిని తెచ్చిపెడుతుంది. విద్య ఆప్త బంధువు, గురువు, దైవం. లోకంలో చదువుకు సాటి వచ్చే ధనం ఇంకేదీ లేదు. విద్యావంతులను రాజులు కూడా పూజిస్తారు. చదువు లేని వాళ్ళు మనుషులే కారంటే అతిశయోక్తి కాదు. కామాన్ దుగ్ధే విప్రకర్షత్యలక్ష్మీం కీర్తిం సూతే దుష్కృతం యా హినస్తి తాం చాప్యేతాం మాతరం మంగళానాం ధేనుం ధీరాః సూనృతాం వాచమాహుః. ఇక్కడ సజ్జనానాం వాణి కిం కరోతి ఇది అత్ర శ్లోకే ఉపవర్ణితః. సజ్జనానాం వాణి ఇచ్ఛాః పూరయతి అంటే కామాం దుగ్ధే అంటే ఇచ్ఛాః పూరయతి. దారిద్ర్యం దూరీకరోతి. విప్రకర్షతి అలక్ష్మీం అంటే దారిద్ర్యం దూరీకరోతి. కీర్తిం సూతే యశః ఉత్పాదయతి. దుష్కృతాం యా హినస్తి దుష్కార్యం నాశయతి. తాదృశః సజ్జనానాం వాచః మహత్వపూర్వకం అస్తి. తాం మాతరం మంగళానామపి మాతా భవతి. తాదృశీ సజ్జనానాం వాక్ కామధేనుః ఇది పండితాః కథయంతి. ధేనుః ధీరాః సూనృతాం వాచమాహుః అంటే పండితులు అలాగా కామధేనుతో పోల్చారు మంచి వాక్కుని. అస్తు. 5 అంకాల నుంచి 10 అంకాలు ప్రదర్శనలో ఉండి చెప్పిన లక్షణాలన్నీ కలిగి ఉంటే దాని నాటకం అంటారని, 5 అంకాలు ఉంటే చిన్న నాటకం అని, 10 అంకాలు ఉంటే పెద్ద నాటకం అని అంటాము అని చెప్పుకున్నాము. 5 అంకాల కంటే తక్కువ ఉండే వాటిని ఉపరూపకాల్లోకి వాటిని క్లాసిఫై చేసి దానికి నాటిక ఇంకా వేరే కూడా ప్రక్రియలు ఉన్నాయి. మనకి నాటిక ఒకటి చూస్తున్నాం మనం. ఈ నాటిక అంటే ఇందులో 4 అంకాలు ఉంటాయి, లేదు 1, 2, 3, 4 ఎన్నైనా ఉండొచ్చును. ఇన్ఫాక్ట్ ఒక నాటికలో ఎన్ని అంకాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి నాటికలో భేదాలు ఏర్పాటవుతాయి అన్నమాట. ఇందులో ఏం చెప్పుకున్నాము, నాటిక లక్షణాల్లోకి వచ్చినప్పుడు దీనికి ఇటు ప్రకరణంలో ఉండే లక్షణము అటు నాటకంలో ఉండే లక్షణము రెండూ కలిసి ఉంటాయి. అందుకనే దీన్ని సంకీర్ణ ప్రక్రియ అని అంటాం మనం. నాటకంతో ప్రకరణంతో కూడా సంబంధం కలిగిన 4 అంకాలు లేదా అంతకంటే తక్కువ అంకాలు కలిగిన ప్రదర్శనని సంకీర్ణము అని అంటాం. అంటే నాటిక అన్నారు దీన్ని వాడుకలో. ఇందులో ఈ రెండిటి గుణాలు ఏమిటంటే, ప్రకరణంలో మనం చెప్పుకున్నాం కథావస్తువు కల్పితం, కవి కల్పితం, జరిగినది కాదు, ఇతిహాసం కాదు. అంచేత ఈ ప్రకరణంలాగా ఇందులో కథావస్తువు కల్పితమైనది అయి ఉంటుంది. నాయకుడు మాత్రం నాటకంలో ఉన్నట్లుగా రాజు ఉంటాడు, క్షత్రియుడు ఉంటాడు అనమాట, రాజుగారు. ఇది మనం నిన్న చూసాము. తర్వాత ఇందులో నాయకుడు మనం నాటకంలో ఉన్నట్టు ఉండాలని అనుకున్నాం కనుక నాటకంలో ఎటువంటి నాయకుడు ఉంటాడు, ప్రఖ్యాతుడు, ధీరలలితుడు ఉంటారు. ఇంకా అంగిరసం ఏముంటుంది అంటే నాటకంలో శృంగారంగానే వీరంగానే ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ అందుకని శృంగారం అంగిరసంగా ముఖ్యంగా నాటికలో ఉంటుంది. తర్వాత ఇంకా ఏం చెప్పారంటే స్త్రీ ప్రాయ చతురంకాది భేదకం యది చేష్యతే ఏకద్ విత్యరంక పాత్రాది భేదా నానాంత రూపత. అంటే ఇక్కడ ఇందులో ఏం చెప్పారు, స్త్రీ ప్రాయ ఒకటి అంటే ఎక్కువగా స్త్రీ పాత్రలు ఉండాలి, నాటికలో స్త్రీ పాత్రలు ఎక్కువగా ఉంటాయి. చతురంక అంటే 4 అంకాలు ఉండొచ్చును. చతురంక ఆది భేదకం 4 అంకాలు అంతకంటే తక్కువగానే ఉండవచ్చును. అంచేత చతురంకాది అంటే 1 గాని 2 గాని 3 గాని లేక 4 గాని ఎన్ని అంకాలతోనైనా నాటికలు ఉంటాయి కనుక అందులో ఎక్కువ స్త్రీ పాత్రలు ఇతర పాత్రలు ఉంటాయని చెప్పుకున్నాం కనుక ఏ ఏ పాత్రలు ఉంటారో అనే దాన్ని బట్టి భేదాలు ఏర్పాటు అవుతాయి. నాటికలో అనేకమైనటువంటి భేదాలు ఇక్కడ ఏర్పాటు అవుతాయి అని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు, దేవి తత్ర భవే జ్యేష్ఠ ప్రగల్భ నృపవంశజ. ఈ ప్రగల్భ అనేవి కూడా మనం
ఆ నాయికల్లో రకాల్లో మనం ప్రగల్భ అనేటటువంటిది మనం ఇంట్రడక్షన్ లో చూసాం మనం. అంటే అవన్నీ అంత పెద్ద గుర్తు రావక్కర్లేదు, విన్నమాటగా ఉంటే మనకు కొత్తగా లేకుండా ఉంటుంది, అంతవరకు గుర్తుంటే చాలు. దేవీ తత్ర భవేత్ జ్యేష్ఠ ప్రగల్భ నృపవంశజ, అంటే రాచవంశంలో అంటే ఉన్నతమైన వంశంలో పుట్టినది. ఇక్కడ ప్రగల్భ అంటే ఏమిటంటే ఆ మంచి గంభీరంగా ఉండేటటువంటిది అని అర్థం అనమాట. గంభీరం అంటే అన్ని విషయాలతో గుంభనంగా ఉండేటటువంటిది. భవేత్ జ్యేష్ఠ దేవి, దేవి అని అంటే ఇక్కడ మహారాణి అన్నమాట. అందరిలోకి ముఖ్యమైనటువంటి పట్టపురాణి అంటాం కదా, పట్టపురాణి భవేత్ ఎవరై ఉంటారంటే జ్యేష్ఠ, అంటే మొట్టమొదలుగా ఎవరిని వివాహం ఆడతారో వాళ్ళే పట్టపురాణి అవుతారు. ఆమె ఎటువంటిది అయి ఉంటుంది? ప్రగల్భ, ఎంతో గంభీరమైనటువంటి ప్రకృతి కలిగినది. నృపవంశజ అంటే మంచి రాజ కుటుంబంలో రాజవంశంలో పుట్టినటువంటిది. ఇంకా గంభీర, గంభీరంగా ఉండటము, గంభీరంగా ఉండేటటువంటిది. మానిని, మానిని మానము అంటే అభిమానము అంటాం కదా, అదే మానము. మానిని అంటే అభిమానవతి, అభిమానం కలిగినది. తర్వాత కృచ్ఛాత్ తద్ వశాన్నేతృ సంగమ, అంటే ఈ నేత, ఈ రాజుగారు, ఈయనకి చాలా మంది భార్యలు చాలా మంది రాణులు ఉంటారు కనుక వేరే రాణులతో కలిసి ఉన్నప్పుడు ఈవిడ కొంచెం ఖిన్నురాలు అవుతుంది, కొంచెం బాధపడుతుంది. ఉంటుంది కదా సహజంగా, ఆవిడ పెద్ద రాణి, చిన్న రాణులు వచ్చినప్పుడు రాజుగారి దృష్టి అంతా చిన్న రాణుల మీద సాధారణంగా ఎక్కువగా ఉంటుంది, లేకపోతే ఎందుకు చేసుకుంటాడు. అందుకని పెద్ద రాణికి అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఆవిడకి అంతగా ఇబ్బందిగా అనిపిస్తుంది అని నాటికలో ఈ విధంగా ప్రదర్శన ఉంటుంది అన్నమాట. పాత్రలో ఈ విధంగా లిఖించబడతాయి. తర్వాత నాయికా తాదృశి ముగ్ధ దివ్య చ అతి మనోహర అంతఃపురాది సంబంధాసన్న శృతి దర్శనై. ఇక్కడ ఏమిటంటే నాయిక, నాయిక అంటే ఇప్పుడు పట్టపురాణి నాయిక, ఆవిడ రాణి వంటిది. తర్వాత తాదృశి ముగ్ధ దివ్య, ఇందులో ఎన్నైనా కానీ ఇక్కడ ముగ్ధ అనే దానికి ఏం చెప్తారంటే, ముగ్ధ అంటే ఇన్నోసెంట్, అంటే ఏ బ్యూటిఫుల్ లుకింగ్ ఇన్నోసెంట్ గర్ల్, అటువంటి అమ్మాయిని ముగ్ధ అని అంటాం. అందుకనే ఇక్కడ దీని ముగ్ధ అనే దానికి అనుభవం లేనిది అని, అంటే లేత పిల్ల, నావలేకమైన పిల్ల, అంచేత అనుభవం లేనిది, మంచి కుటుంబంలో పుట్టింది అని పైన చెప్పుకున్నాము. అతి మనోహర, అత్యంత సౌందర్యము కలిగినది. దివ్యాచ అతి మనోహర అంటే దివ్య సౌందర్యము, దేవతలాగా కనపడుతూ ఉంటుంది. తర్వాత అంతఃపురాది సంబంధ సంబంధ ఆసన్న శృతి దర్శనై. ఈమె ఎప్పుడు కూడా అంతఃపురంలో ప్రధానంగా మహారాణి ఉంటుంది కనుక, రాజుగారు అంతఃపురానికి వెడుతూ ఉంటారు కనుక ఈవిడ అంతఃపురం అంతఃపురంలో రాజుగారితో తరచూ కలుస్తూ ఉండడం మూలంగా, ఎక్కువగా చూస్తూ ఉండడం మూలంగా రాజుగారితో అత్యంత సన్నిహితత్వం కలిగి ఉంటుంది. ఎక్కువగా రాజుగారికి దగ్గరగా ఉండేది ఇందులో ఉండేటటువంటి నాయిక, మహారాణి అన్నమాట. తర్వాత అనురాగే నవావస్థే ఆ నేతుస్తస్యాం యథోత్తరం నేత ఎత్ర ప్రవర్తేత దేవి ప్రాసేన శంకిత. ఇందులో ఏమిటంటే అనురాగే నవావస్థ అంటే అస్తమానం కూడా ఈమె, ఇందాక చెప్పుకున్నాం అంతఃపురంలో ఈవిడ ప్రధానంగా ఉంటుంది, నాయకుడు వెడుతూ ఉంటాడు కనుక ఎక్కువగా నాయకుడితో సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల ఏం జరుగుతుంది, నాయకుడు కూడా ఎక్కువగా ఈ మహారాణి గారు మాట్లాడేదే వినటం, ఈవిడ్నే చూడటం, ఎక్కువగా ఆవిడతో సన్నిహితంగా ఉండటం, ఇవన్నీ జరుగుతున్నాయి కనుక ఏ విధంగా అయితే రాణి గారికి రాజుగారితో సన్నిహితత్వం వచ్చిందో, రాజుగారికి కూడా సహజంగానే రాణి గారి పట్ల అనురాగం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎవరితో ఎక్కువ చేరిక ఉంటుందో వాళ్ళ మీదనే అనురాగం ఉంటుంది. అందులో మొదటి భార్య కదా, అందులో ఉత్తమ వంశజురాలు, ఇవన్నీ ఉంటాయి. తర్వాత అందుకని దీనివల్ల ఏమవుతుందంటే నాయకుడు పరతంత్రుడు. ఎప్పటికైనా కానీ మనకు తెలుసును కదా, మన లోకమే అంతా మొగుడే, భార్య భార్యే. నాయకుడు పరతంత్రుడు. పరతంత్రుడు అంటే ఏమిటి? పరాధీనుడు, భార్యాధీనుడు, భార్యకి అధీనంగానే ఉంటాడు. తెలివైన మొగుడు ఎవడైనా అలాగే ఉంటాడు. జ్యేష్ఠ నాయక ఆగ్రహించటాన్ని ఇష్టపడనివాడు.
ఎంతసేపు ఆవిడకి ఎక్కడ కోపం వస్తుందో, ఎలా ఉంటే ఏం కోపం వస్తుందో, లేదు చిన్నరాణి దగ్గరికి చూసి నవ్వితే ఈవిడ కోపం వస్తుందో, ఇవే ఆలోచన నడుస్తూ ఉంటాయి ఆయనకి. అప్పుడు ఆవిడ కోపం రావడం ఇతనికి ఇష్టం ఉండదు. ఎందుకంటే పెద్దరాణి గారికి కోపం వచ్చిందంటే ఈయనకి మనశ్శాంతి లేకుండా పోతుంది, మిగతా వాళ్ళతో సంతోషంగా ఉండలేకపోతాడు. అంచేత ఆయన ఎప్పుడు కూడా పెద్దరాణి గారు ఆగ్రహానికి గురి కాకుండా సంతోషంగా ఉండాలి అనే కోరుకుంటాడు. అందుకని ఏమిటంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పెద్దరాణి గారి కోపం రాకుండా, ఆవిడ బాధపడకుండా ఇతను ప్రవర్తన చేస్తూ ఉంటాడు అని చెప్పారు. ఇంకా ఇందులో 4 అంకాలు ఉంటాయి. కాశికి అంగై చతుర్భిశ్చ యుక్తాం ఏకైరివ నాటిక. అంటే ఇక్కడ నాటికలో 4 అంకాలు ఉంటాయి. కైసికీ వృత్తి ఉంటుంది. ఇది 4 అంగాలతోటి కైసికీ వృత్తిని ఇక్కడ ప్రదర్శన చేస్తారు. సాధారణంగా మనం భారతీయ వృత్తిని నాటకాల్లో ప్రదర్శన చేస్తాము, నాటకాల్లో కానీ ప్రకరణంలో కానీ. ఇక్కడ కైసికీ వృత్తిని చేస్తారు. మనం వృత్తులు చదువుకున్నాం కదా, అందులో ఇది ఇక్కడ కైసికీ వృత్తిని ప్రదర్శన చేస్తారు. ఈ విధంగా నాటిక లక్షణాన్ని మనం చెప్పుకున్నాం. తర్వాతి నాటిక అనేది రూపక భేదం కాదండి, నాటకం గురించి మాట్లాడుకున్నాం కనుక మీకు ఇదే చాప్టర్లో దీన్ని మెన్షన్ చేశారు కనుక దీని గురించి కూడా కొంచెం మనం చూసుకున్నాం. ఒకవేళ ఇస్తే షార్ట్ నోట్స్లో ఇచ్చే అవకాశం ఉండొచ్చు కదా అని అన్నట్లు. ఇప్పుడు తర్వాత రూపక భేదం. ఇది రెగ్యులర్ రూపక భేదం ఏంటంటే దీని పేరు బాణము. బాణము కాదండి, ఒత్తు బాణము. బాణస్థు ధూర్తచరితం స్వానుభూతం పరేణవా ఎత్ర ఉపవర్ణయేదేకో నిపుణ పండితో విటః. అంటే ఇందులో ఏం చెప్తున్నారు, బాణము అంటే ఏమిటంటే నిపుణ పండిత విటః. నిపుణుడు గాని, పండితుడు గాని, విటుడు గాని తను స్వయంగా అనుభవించినటువంటి గానంటే తన స్వంత అనుభవాన్ని గాని, లేదు పరేణవా లేదా పరేణ అంటే ఇతరులు అనుభవించినది గాని, అంటే ఇతరుల గురించి తెలుసుకున్న విషయం గాని, వీటిని ఇతను ఏం చేస్తాడంటే, ఇది ఎప్పుడు కూడా చెప్పుకున్నాం కదా, విటుడు అనేవాడు ధూర్తుడే ఉంటాడు కనుక అది ఒక ధూర్త చరిత్రగానే ఉంటుంది. తన సొంత అనుభవం అయినా కానీ, తనలాంటి మరొకటి అనుభవం అయినా కానీ వర్ణించి చెప్పేటప్పుడు అది ధూర్త చరిత్రంగానే ఉంటుంది. ఇటువంటి ప్రదర్శనని బాణము అని అంటాం. బాణము. బాణస్థు ధూర్తచరితం స్వానుభూతం పరేణవా ఎత్ర ఉపవర్ణయేదేకః నిపుణః పండితః విటః అని ఇక్కడ మనం బాణం అంటే ఏమిటో మనం చెప్పాం. అంటే ఇందులో ఉండేటటువంటి కథావస్తువు ఏమిటి, ఎవరికి సంబంధించినటువంటి కథావస్తువు అనేది ఇక్కడ మనం చెప్పాం. తర్వాత ఇందులో ఏముంటుంది అని అంటే సంబోధన ఉక్తి ప్రత్యుక్తి కుర్యాత్ ఆకాశ భాషితై సూచయేద్ వీర శృంగారై శౌర్య శౌర్య ఆ సౌభాగ్య. ఇక్కడ తప్పు పడింది, సో పడింది, సో కాదు, సౌ ఉండాలి, సౌభాగ్య అని ఉండాలి. ఇది ఇక్కడ కొంచెం తప్పు పడింది. సౌభాగ్య ఆ సంస్థవై ఇక్కడ దీని గురించి చెప్పారు. అంటే ఇందులో ఏం చెప్పారంటే కుర్యాత్ ఆకాశ భాషితై, ఆకాశ భాషణం ద్వారా సంబోధించడం అనే ప్రక్రియ ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ పండితుడు, నిపుణుడు, ఈ విటుడు డయాస్ మీదకి వచ్చిన తర్వాత, రంగస్థలం మీదకి వచ్చిన తర్వాత ఆయన ఒక్కడే రంగస్థలం మీద ఉంటూ ఆకాశ భాషణం అంటే ఎవరో ఎదురకుండా ఉన్నట్లు ఆకాశం కేసి చూస్తూ అతను ఉక్తి ప్రత్యుక్తులు నడుపుతూ ఉంటాడు. అంటే ఇతను ఏదో మాట్లాడినట్లు, వాళ్ళు ఏదో చెప్పినట్లు, ఇతను దానికి సమాధానం చెప్పినట్లు ఒక ఇద్దరి మధ్య సంభాషణ లాగా. రంగస్థలం మీద కనిపించే పాత్ర ఒక్కటే, దీన్ని ఆకాశ భాషణము అంటాం. అంటే రెండో పాత్ర ఉన్నట్టుగా ఊహించుకుని ఇతను జరిపేటటువంటి ఉక్తి ప్రత్యుక్తులు అన్నమాట. అయితే మనకు అర్థమైపోతుంది ఎలాగంటే, ఇతను ఒక మాట అంటాడు అనుకోండి, ఇతను తర్వాత మాట్లాడే మాటను బట్టి అవతల వాడు ఏం చెప్పాడో మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఆ రకంగా దాన్ని తయారు చేస్తారు. ఇక్కడ శౌర్య సౌభాగ్య వర్ణనలో ఇక్కడ మనం శౌర్య సౌభాగ్య, ఇక్కడ కొంచెం తప్పు పడిందండి టైపింగ్. శౌర్య సౌభాగ్య సంస్థవై. స్తవము అంటే తెలుసును కదా మనకి, వర్ణనల్ని సూచించటము, కీర్తించటము. అంచేత శౌర్య సౌభాగ్యాలని వర్ణించడం ద్వారా వీర శృంగార రసాలు సూచించబడతాయి. ఇందులో ఉపయోగించే అంగిరసాలు ఏమిటంటే వీర శృంగార రసాలు. ఇది ఒకే అంకంతో ఉండేటటువంటి, దీన్ని ఏకాంకిక అని కానీ మనం అనొచ్చు కూడా. అంచేత ఇది ఒకే అంకంతో ఉంటుంది కనుక ఇందులో ముఖ్యంగా వీర శృంగార రసాలే ఉంటాయి. ఏదో ఒక రసంలో ఈ ప్రదర్శన నడిచిపోతుంది అన్నమాట. తర్వాత భూయస భారతీయ వృత్తి ఏకాంక. అంటే భూయస ఉండేది భారతీయ వృత్తి. ఇక్కడ కూడా నాటకంలో లాగానే భారతీయ వృత్తిని ప్రయోగించి
ఋతువర్ణనం చేస్తారు. ఏకాంకం అంటే ఒకటే అంకం ఉంటుంది. వస్తు కల్పితం అంటే కథా వస్తువు కల్పింపబడినటువంటిది. అంటే ఇది కూడా మనం కల్పింపబడడం అంటే ప్రకరణానికి ఉన్న లక్షణమే ఇక్కడ కూడా వచ్చింది అన్నమాట. ఇంచేత కథావస్తువు కల్పితం. ముఖ నిర్వహణ సాంగే లాస్యాంగాని దశాపిచ. ఇందులో ముఖ సంధి, నిర్వహణ సంధి, పంచసంధులు ఉన్నాయి కదా. ముఖ, ప్రతిముఖ, గర్భ, ఆ ఇంకొకటి ఏమిటంటే అది అవమర్శ, నిర్వహణ. ఈ 5 సంధులు మనం చదువుకున్నాం పంచసంధి. ఇందులో ముఖ సంధి, నిర్వహణ సంధి ఉంటాయి. ఇక్కడ మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు ఇప్పుడు బాణంలో ఈ 2 సంధులు ఉన్నాయని ఎలా అనుకుంటారు, ఎలా గుర్తుంటుంది అని అంటే, ఇప్పుడు 5 సంధులు ఉన్నాయి కదండి. 5 సంధులు ఉంటే సంధి ఎక్కడొస్తుంది మనకి? అంకానికి అంకానికి, అంకానికి అంకానికి అని కాదు. ఒక కథాంశానికి ఇంకొక కథాంశానికి మధ్యలో అతికించేటందుకు మనం బ్రేక్ చేసినప్పుడు, 5 విభాగాలుగా బ్రేక్ చేసినప్పుడు వాటిని ట్యాగ్ చేయడానికి ఈ సంధులు వాడతాము అని చెప్పాం. ఇక్కడ ఉన్నదే ఒక్క అంకం కదండి. ఒక్క అంకం ఉన్నప్పుడు సంధులు ఉండే అవకాశమే లేదు ఇక్కడ. కానీ ముఖ సంధి, నిర్వహణ సంధి ఎందుకుంటాయి అని అంటే, ముఖ సంధిలో ఏముంటాయండి? బీజ బిందు పతాకాఖ్య, అది కదా మనం బీజం చెప్పాలి కదా. బీజం చెప్తున్నారు అంటే మనం ముఖ సంధి ప్రయోగం చేసినట్లే. అంచేత ప్రతిదానికి ప్రారంభం అనేది ఉంటుంది కనుక ముఖ సంధి ఉంటుంది. అలాగే నిర్వహణ సంధి అంటే ఏమిటి? 5వ సంధి. 5వ సంధి నిర్వహణ సంధి అంటే కంక్లూజన్. ఒక్క అంకమైనా కానీ దానికి ప్రారంభం ఉంటుంది కనుక, ప్రారంభము ఉంటుంది, దానికి కంక్లూజన్ ఉంటుంది, అంతం చేయడము ఉంటుంది. కనుక ప్రారంభం ఉంది అంటే ముఖ సంధి ఉన్నట్లే, కంక్లూజన్ వస్తుంది కనుక నిర్వహణ సంధి ఉన్నట్లే. అంచేత ఏకాంకికల్లో ముఖ నిర్వహణ సంధులు ఉంటాయి, వేరే సంధులు ఉండే అవకాశం ఉండదు. అందుకని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ముఖ నిర్వహణ సంధి. తర్వాత సాంగే లాస్యాంగాని దశాపిచ, 10 లాస్యాంగాలు కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. లాస్యము అది కూడా ఒక ప్రదర్శనలో ఒక వెరైటీ. మనకి లాస్యము అంటే మనకు తెలుసును కదా, అది ఒక వెరైటీ, చక్కగా చేసే ప్రదర్శన. దానికి 10 అంగాలు ఉన్నాయి. ఆ 10 అంగాలు కూడా ఇందులో ప్రదర్శన చేయబడతాయి. ఇందులో ఒకే అంకం ఉంటుంది. కథా వస్తువు కల్పితం. ముఖ నిర్వహణ సంధులు ఉన్నాయి. ముఖ నిర్వహణ సంధులు ఉన్నాయి అంటే ముఖ నిర్వహణ సంధి పేరు పెట్టినప్పుడు అది ఏ విధంగా దాన్ని కండక్ట్ చేయాలి, ఆర్గనైజ్ చేయాలి అనే దానికి వాటి అంగాలు వాటికి ఉన్నాయి కదా. ముఖ సంధికి 12 అంగాలు, నిర్వహణ సంధికి 14 అంగాలు ఉంటాయి అక్కడ దానికి. సో ఆ అంగాల్లో అవసరమైన అంగాల్ని కూర్చుకొని ముఖ నిర్వహణ సంధుల్ని నిర్వహణ చేస్తారు. ఇప్పుడు ఇది కాకుండా 10 లాస్యాంగాలు, లాస్యానికి సంబంధించిన అంగాలు. అంగాలు అంటే అంశాలు, ప్రదర్శన ఏం చేస్తున్నారు అనేది ఇది ఉంటాయి. తర్వాత ఇందులో ఉంటే కైసికీ వృత్తి ఉండవచ్చును. దీనికి ఉదాహరణగా ఏం చెప్పారంటే, వామన భట్టు రాసిన శృంగార భూషణ బాణము. మనం గుర్తు పెట్టుకోవడానికి దీనికి ఇలా తగిలించండి, శృంగార భూషణము అంటే సరిపోతుంది. మనం అలవాటు చేసుకోవడమే శృంగార భూషణ బాణం అని అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఉదాహరణ రాయడానికి దేనికి ఏది అనేది ఇబ్బంది లేకుండా అలవాటు అయిపోతుంది. అందుకనే ఎప్పుడు కూడా నేను చెప్తాను, ఏదైనా ఇటువంటి ఉదాహరణలు ఇవ్వాల్సిన కావ్యాలను గుర్తుపెట్టుకోవాల్సి వస్తే దాని రచయితతో కలిపి దాన్ని చదువుకోవాలి. ఇక్కడ ప్రక్రియను కూడా కలిపాం. వామన భట్టు శృంగార భూషణ బాణము అని గుర్తుపెట్టుకుంటే మొత్తంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దేనికి ఉదాహరణ అనేది మనకు తెలిసిపోతుంది. దానిని ఈ బాణం అనే ప్రక్రియకి, రూపక భేదానికి ఉదాహరణగా చెప్పారు. అంటే ఈ పద్ధతిలో రాసినటువంటిది అని. తర్వాత మనం పైన లాస్యాంగాలు ఉన్నాయని చెప్పాం కదండి. గేయం పదం, ఇది ఉత్తినే నేను చూపించాను, ఇది రాయకపోయినా కూడా ఏం పర్వాలేదు. 10 లాస్యాంగాలు ఉంటాయి అంటే సరిపోతుంది. లాస్యాంగాలు అనేది వచ్చింది కనుక ఇవన్నీ కూడా మీకు నాట్యశాస్త్రంలో బాగా చర్చించబడతాయి పూర్తిగాను. ఇక్కడ మనం లాస్యాంగాలు అంటే ఏమిటి అనేది కొంచెం తెలుసుకుందాం కదా అన్నట్లు ఇంక్లూడ్ చేశాను. వచ్చింది కనుక మనం తెలుసుకుందామనే ఉద్దేశంతో లాస్యాంగాలు 10 ఏమిటంటే, గేయం పదం స్థితం పాఠ్యమాసీనం పుష్ప గండిక ప్రచ్ఛేదక స్త్రిగూఢం. ఇక్కడ యాక్చువల్గా ఇది కలిపేయచ్చు. ప్రత్యేక స్త్రిగూఢం చ సైంధవాక్యం ద్విగూఢకం ఉత్తమోత్తమకం చ అన్యద్ ఉక్త ప్రత్యుక్తమేవ చ. లాస్యే దశవిధం హ్యాతేదంగా దశవిధం హి ఏతద్ అంగ నిర్దేశ కల్పనం. అవి ఏమిటంటే లాస్యాంగాలు 10 అనేవి గేయ పదము, స్థితిపాఠ్యము, ఆసీనము, పుష్పగండిక, ప్రచ్ఛేదకము, త్రిగూఢము, సైంధవము, ద్విగూఢకము, ఉత్తమోత్తమకము. ఇది ఉత్తమ ఉండాలి, ఉతా కాదు,
ఉత్తమోత్తమకము, ఉక్త ప్రత్యుక్తము, ఈ 10 కూడా లాస్యాంగాలని చెప్పారు. వీటి గురించిన డీటెయిల్స్ అన్ని మీకు నాట్యశాస్త్రంలో చదువుతారు, ఇక్కడ అవసరం లేదు మనకి. దీంతో బాణం అయిపోయింది. ఇప్పుడు బాణం సింపుల్ గా చెప్పాలి అని అంటే ఇందులో ఏమిటంటే ఒక నిపుణుడు పండితుడు అయిన విటుడు తన స్వానుభవాన్ని గాని లేదు వేరే తన వంటి వేరేవాడు అనుభవించినటువంటి విషయాన్ని గాని వర్ణిస్తూ చేసే ప్రదర్శన బాణము. ముఖ్యంగా గుర్తుపెట్టుకునే చిన్న చిన్న విషయాలు ఇందులో శృంగార రసం ఉంటుంది. ఇందులో ఆ ఏముంటుంది, ఒకటే అంకం ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోవచ్చు. ఆకాశ భాషణం, ఇక్కడ ఒకటే పాత్ర ఉన్నాడు కనుక ఆకాశ భాషణం. మనకి ఇందులో వీర శృంగార రసాలు ఉంటాయి. భారతీయ ఉక్తి ప్రయోగించబడచ్చు, ఒకే అంకం ఉంటుంది. ప్రకరణంలో లాగా కథావస్తు కల్పితం ఉంటుంది. ముఖ నిర్వహణ సంధులు ఉంటాయి, 10 లాస్యాంగాలు కూడా ఉంటాయి. దీనికి ఉదాహరణగా వామన భట్టుడు శృంగార భూషణ బాణాన్ని మనం చెప్పుకోవచ్చును. అయిపోయింది, అంతే, ఇంకేం రాయక్కర్లేదు, అయిపోయింది. తర్వాత ప్రహసనం కూడా కవి కల్పితమైన నింద్యుల చరిత్రము ప్రహసనము అని అంటారు. అంటే ఇది కవి కల్పిస్తాడు, ఇది నింద్యుల చరిత్రము అంటే నిందింపదగినటువంటి క్యారెక్టర్. అంటే ప్రహసనం అంటే ఏమిటండి, కామిక్ అంటే వెకిల్తనంగా ఉంటుంది, అందులో పెద్ద విలువలు ఏమీ ఉండవు, అంచేత నింద్యుల చరిత్ర ఉంటుంది, ఇది కవి కల్పితమై ఉంటుంది, అందుకని దీన్ని ప్రహసనము అని అన్నారు. దీన్ని ఇందులో కూడా ఇంచుమించు బాణము ఇది ఒకలాగే ఉంటాయి కనుక, అయితే ఇందులో హాస్యం ఇంపార్టెంట్. మీకు బాణంలో శృంగారం వీర్యం ఉంటాయి, ప్రహసనంలో హాస్యరసం అంగిరసం అవుతుంది, అది తేడా. బాణమునందు వలనే సంధి సంధ్యంగాలు లాస్యాంగాలు అంకములు. అంటే బాణమునందు వలనే సంధి అని అంటే మనం ఏం చెప్పుకున్నాం, ముఖ సంధి ఉంటుంది, నిర్వహణ సంధి ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఓపెనింగ్ అనేది ఉంటుంది, క్లోజింగ్ అనేది ఉంటుంది. ఓపెనింగ్ అంటే ముఖ సంధి, క్లోజింగ్ అంటే నిర్వహణ సంధి. మధ్యలో డెవలప్మెంట్లు, జారిపోవడాలు, పట్టుకోవడాలు ఇవన్నీ జరిగేటువంటి మధ్యలో ఉన్నటువంటి 3 సంధులు, అవి ప్రతిముఖ సంధి, గర్భ సంధి, విమర్శ సంధి లేక అవమర్శ సంధి అని అంటారు. అవి ఇందులో ఉండవు, ఉన్నదే ఒక అంకం కనుక ప్రారంభం అంతమే ఉంటాయి కనుక ముఖ సంధి నిర్వహణ సంధి మాత్రమే ఇందులో ఉంటాయి. అది కాకుండా ఆ సంధులు ఎప్పుడైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంగాలు ఉంటాయి. తర్వాత 10 లాస్యాంగాలు ఉంటాయి, ఒకే ఒక అంకం ఉంటుంది. ఇందులో ఆరభటి వృత్తి, వృత్తుల్లో ఆరభటి వృత్తి, తర్వాత విష్కంభ ప్రవేశకాలు ఉండవు అని చెప్పారు. అంటే ఇది ఏకాంకిక కనుక ఇది కూడాను ఇందులో విష్కంభము ప్రవేశకము లాంటివి పెట్టకూడదు, దీనికి మరొక ఇంట్రొడక్షన్ అక్కర్లేదు, స్ట్రెయిట్ గా ప్రదర్శనే జరుగుతుంది. అంచేత ఇందులో విష్కంభము ప్రవేశకము అంటే ఏమిటండి, ఇవి మనం అర్ధోపక్షేపకాలు అంటే ప్రదర్శింపనలవి కాని వాటిని తెలియజేసేందుకు ఉపయోగించేటటువంటి ప్రక్రియలు, ఇటువంటివి ఇందులో ఉండవు. తర్వాత ఇందులో అంగిరసం హాస్యం, దీనికి ఏం చెప్పారు, తద్వత్ ప్రహసనం త్రేధా శుద్ధ వైకృత శంకరై, తద్వత్ ప్రహసనం, ఈ ప్రహసనం అనేది త్రేధా 3 విధాలుగా ఉంటుంది. ఏమిటి, శుద్ధ, వైకృత, సంకర. శుద్ధము, వికృతము, సంకరము అని 3 రకాలుగా ఉంటుంది ఈ ప్రహసనము అనేది. శుద్ధం అంటే ఏమిటి, వికృతం అంటే ఏమిటి, సంకరం అంటే ఏమిటి అంటే, శుద్ధము అని అంటే పాఖండి విప్ర ప్రభృతి చేట చేటి విటాకులం కలిపి ఉండాలి, విటాకులం చేశ్రితం వేషభాషాభి శుద్ధం హాస్య వచోన్వితం. శుద్ధం హాస్య వచోన్వితం అంటే పాఖండ విప్రులు, ప్రభృతులు అంటే మొదలైన వాళ్ళు అన్నమాట. అంటే పాఖండ విప్రులు మొదలైన వాళ్ళు. ఇక్కడ చేట అంటే పరిచారకుడు, ప్యూన్ అనమాట, అటెండర్ అనమాట. చేటి అంటే స్త్రీ అంటే పరిచారకుడు, పరిచారక. విట ఆకులం అంటే వీటులతోటి ఆకులం కూడి ఉన్నది, అంటే అందరితోటి అన్ని రకాలైన వాళ్ళతోటి కూడి ఉన్నటువంటి ఒక ప్రదర్శన. అంటే పాఖండ విప్రులు మొదలైన వాళ్ళు, పరిచారకులు, పరిచారికలు, విటులు, ఇలాంటి పాత్రలన్నిటితోటి నిండుగా ఉండేటటువంటి దాన్ని శుద్ధ ప్రహసనం అన్నాం. పాఖండ విప్రులు అంటే ఏమిటండి, పాఖండ అని అంటే నాస్తిక అనే అర్థం ఒకటి ఉంది, అంచేత నాస్తికులైనటువంటి విప్రులు అని అర్థం అనమాట. ఇక్కడ పాఖండ విప్రులు
అలాంటి వాళ్ళు పరిచారిక బిట్టులతో అందరితోటి కూడి ఉండేదాన్ని శుద్ధ ప్రహసనము అని అంటారు. ఇది వారి చేష్టలు వేషభాషాదులతో కూడి ఉండును. అంటే వీళ్ళు చేసేటటువంటి ప్రదర్శన విధానానికి వాళ్ళకి ఏ విధమైన భాష వాడాలి, ఏ విధమైన ఆహార్యాన్ని వాళ్ళు ధరించాలి, అవన్నీ కూడా ఆ మేకప్లో ఆ భాషతోనే ఈ ప్రదర్శన అంతా కూడా సాగుతుంది. దీన్ని శుద్ధ ప్రహసనము అని అన్నాం. వికృతము, సంకీర్ణము, ఇవి 3 రకాలు చెప్పాం కదా. ఇదేంటంటే కాముకాది వచో వేషై షండకంచుకి తాపసై వికృతం శంకర ద్విధ్యా సంకీర్ణం ధూర్త సంకులం. ఇది దీనికి చెప్పిన కారిక. ఇందులో ఏం చెప్పారు? ఆ కాముకాది వచో వేషై, కాముకుల వల్లే వేషాలు వేసుకుని మాట్లాడేవాళ్ళు ఎవరు? షండకంచుకి తాపసై ఆ వికృతం శంకర ద్విధ సంకీర్ణం ధూర్త సంకులం. ఓకే, కాముకాది వచో వేషై అంటే ఇక్కడ షండ, కంచుకి, తాపస వీళ్ళనమాట. షండ, కంచుకి, తాపస అంటే వీళ్ళు ఎవరంటే షండకుడు అని అంటే అర్థం ఏమిటంటే నపుంసకుడు అని అర్థం అనమాట. నపుంసకుడు అనే అర్థమే వస్తుంది. కంచుకి అంటే కూడా నపుంసకుడే. ఈ కంచుకి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర అండి. ఈ కంచుకుని ఎప్పుడూ కూడా వీళ్ళు చాలా మంచి వాళ్ళు ఉంటారు. నపుంసకులు చాలా మంచి వాళ్ళు. రాజులు ఎప్పుడూ కూడా అంతఃపురాల్లో, అంటే మహారాణులే ఉంటారు కదా అంతఃపురాల్లో, మహారాణులకు మరి వాళ్ళకి సహాయంగా ఒక మగాడు ఉండాలిగా, ఒక సహాయం చేసేవాడు ఉండాలిగా. శక్తిగా ఆడవాళ్ళు చేయలేని పనులు కొన్ని ఉంటాయి కదా ప్యూర్గాను. అందుకని అక్కడ కంచుకుల్ని పెట్టేవారు. ఈ కంచుకీలు వీళ్ళు అంతఃపురంలో సేవకులుగా, మహారాణులకి సేవకులుగా ఉండేవారు. వీళ్ళు ఆడవాళ్ళు కాదు, నపుంసకులు అన్నమాట. అది ప్రత్యేకమైనటువంటి పాత్రలు. ఇంకా తాపసులు మనకు తెలిసిందే. వీళ్ళు విట నట భటాదులు, అంటే తాపసులు భటుల్లాగా, కంచుకులు నటుల్లాగా. అంటే నపుంసకులు నృత్యం చేస్తే ఎలా ఉంటుంది? నటన అంటే నృత్యం అనమాట ఇక్కడ. అలాగే ఈ షండ అని అంటే చెప్పాను కదా, వీళ్ళు కూడా అటువంటి వాళ్ళే. వీళ్ళు విటులు కింద, అంటే వాళ్ళ ప్రవృత్తికి తగనటువంటి పాత్రల్ని వాళ్ళు వేసి దాని ద్వారా జనించేటటువంటి హాస్యాన్ని వికృత ప్రహసనము అని అంటారు అనమాట. ఇది ఇందులో ఏం చెప్పారు? వికృతం శంకర, సరే శంకర ఇదే వికృతం అని అన్నారు. ఇందులో ఇంకా శంకర ద్విధ్య సంకీర్ణం. వీధ్య అంటే వీధి అంగాలతోటి, వీధికి సంబంధించిన అంగాలతోటి, అంటే ఆ ప్రదర్శన పద్ధతుల్ని అవలంబించి, వీధి అంగాల వంటి ప్రదర్శన పద్ధతుల్ని అవలంబించి ధూర్తులతోటి కూడి ఉంటే ధూర్త సంకులం, ఇంకా వేరే ధూర్త పాత్రలతోటి కూడా కూడి ఉంటే దాన్ని సంకీర్ణం, శంకర ప్రహసనము అని అంటాం మనం. అందుకని ఈ రకంగా చెప్పారు. ఇందులో వికృతము సంకీర్ణము రెండూ కూడా ఒకటే చెప్పారు. వికృతము అని అంటే ఏమిటంటే వాళ్ళకి తగని పాత్రల్లో వాళ్ళు నటించడం. షండ, కంచుకి, తాపసులు విటనట భటాదుల్లాగా వేషభాషను అవలంబించడం, ఇది వికృత ప్రహసనం. ఇదే ప్రదర్శన వీధి అంగాలతో కలిసి ధూర్త పాత్రలు కూడా ఉండేటట్లయితే దాన్ని శంకర ప్రహసనము అని అంటాం. ఈ రకంగా శంకర ప్రహసనము అంటే అది సంకీర్ణ ప్రహసనము. ఈ రకంగా 3 శుద్ధ ప్రహసనం, వికృతం, సంకీర్ణ ప్రహసనాల్ని మనం చూశాము. తర్వాత రసస్తు భూయస షడ్విధో హాస్య ఏవతు. వీటిల్లో ఏమిటంటే ఈ 3 ప్రహసన భేదాల్లోనూ కూడా, అంటే శుద్ధమైన, సంకీర్ణమైన, వికృతమైన ఏదైనా కానీ వీటిలన్నింటిలోనూ కూడా హాస్యరసమే ప్రధానంగా ఉంటుంది. ఇంకా ఏమీ ఉండదు హాస్యరసము. హాస్యరసం ఎన్ని రకాలుగా చెప్పారండి? హాస్యుల్ని షడ్విధాలు అంటారు. అంటే 6 విధాలుగా నవ్వుల్ని డిఫైన్ చేశారు, క్లాసిఫై చేశారు. ఆ నవ్వులు ఏమిటంటే స్మిత, హసిత, విహసిత, ఉపహసిత, అపహసిత, అతిహసిత. ఈ 6 రకాలైనటువంటి హాస్య భేదాలతోటి కూడిన హాస్యాన్ని ప్రదర్శన చేస్తాయి ఈ 3 రకాలైన ప్రహసన భేదాలు కూడాను అని ఇక్కడ చెప్పారు. చూశారు కదా. ఇక్కడ చూడండి, స్మిత, హసిత ఇవన్నీ కూడా. స్మిత అంటే పూర్తిగా మందస్మిత అంటామే, పూర్తిగా చిన్న నవ్వు అనమాట. హసిత కొంచెం పెదవులు విప్పార్చి నవ్వు. విహసిత హాయిగా నవ్వడం ఇది. ఉపహసిత అంటే ఇది వేళాకోళం చేసినట్లుగా నవ్వటం.
అపహసిత ఎదర వాళ్ళని అవమానించేలాగా నవ్వటం. అతిహసిత అంటే మనం చూడండి విరగబడి నవ్వడం అనమాట. వెకిలి నవ్వులు అంటామే అది అతిహసితం. ఇవన్నీ కూడా నవ్వుల్లో ఇన్ని రకాలుగా ఉన్నాయి అని చెప్పారు. ఈ షడ్విధ హాస్యాల్ని కూడా ప్రయోగించి ఈ 3 ప్రహసనాలు రచించబడతాయి, ప్రదర్శింపబడతాయి అని చెప్పారు. దీన్ని మనం ఏమని చెప్పుకున్నాం మనం? ప్రహసనము. ఇది కూడా ఒకటే అంకం ఉంటుంది. ఇది కూడా అంతే. అయితే ఇందులో పాత్రలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఏకపాత్రాభినయం కాదు, ఏకాంకిక. తర్వాత భేదం దిమము. ఇందులో ఇక్కడ దిమే వస్తు ప్రసిద్ధం స్యాద్ వృత్తయ కైశికీం వినా స్యాద్ వృత్తయ కైశికీం వినా అంటే ఓకే, ముందు చదివేసి తర్వాత మొత్తంగా చెప్తాను. విడిగా చెప్పాలంటే డిమే వస్తు ప్రసిద్ధం అంటే ప్రసిద్ధమైనటువంటి కథా వస్తువే డిమములో ఉంటుంది. స్యాత్ అంటే డిమే ప్రసిద్ధ వస్తు స్యాత్ ప్రసిద్ధమైనటువంటి కథా వస్తువు ఉంటుంది. వృత్తయ కైశికీం వినా వృత్తుల్లో కైశికీ వృత్తి తప్ప వినా కైశికీ మిగతా వృత్తులన్నీ కూడా ఉండొచ్చును. నేతారో దేవగంధర్వ యక్షరక్షో మహోరగాహ వీళ్ళందరూ కూడా దేవతలు యక్షులు రాక్షసులు కిన్నరులు కింపురుషులు అంటాం కదా. ఇవన్నీ ఇందులో ఉన్న భేదాలు అన్నమాట. దేవతల్లో భేదాలు. నేతారహ అంటే ఆ నాయకులు. ఇది నేతారహ అంటాం కదా. ఆ నేతారో నేతారహ ఇది ఇక్కడ 3 ఏకద్విభవచనాలు మనకి ఇది తెలియాలి కొంచెం. నేతారో నేతారహ అంటే ఇది రికారాంత శబ్దం. నేతృ అనేది ప్రాతిపదికం. నేతృ అనేటటువంటిది శబ్దము. అది నేతృలో నుంచి వచ్చే ప్రథమ ఏకవచనం నేత, ద్వివచనం నేతారౌ, బహువచనం నేతారహ. ఇక్కడ నేతారహ అంటే నాయకులు అని అర్థం అనమాట. నేతలు ఎవరంటే దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, మహోరగాహ, మహా ఉరగాహ ఇవన్నీ భేదాలు. భూత ప్రేత పిశాచాద్యాహ భూత ప్రేత పిశాచాదులు. తర్వాత షోడశ ఇక్కడ షోడ్ అని పడింది తప్పు. అది షోడశ అంటే 16 అత్యంత అత్యంతం ఉద్గతాః రసై హాస్య శృంగారై షాడ్భిర్దీప్తై సమన్వితః మాయేంద్ర జాల సంగ్రామ అంటే మాయా ఇంద్రజాలము సంగ్రామము. క్రోధ తర్వాత ఉద్భ్రాంతి క్రోధోద్భ్రాంతి అంటే క్రోధ ఉద్భ్రాంతాది చేష్టితై చంద్ర సూర్య పరాగైశ్చ అంటే సూర్యగ్రహణాలు అనమాట. చంద్ర సూర్యగ్రహణాలు. న్యాయే రౌద్ర రసేంగిన అంగిరసం రౌద్రం. తర్వాత చతురంగ అంటే ఇక్కడ మామూలుగా అంకాలు 4 ఉంటాయి. చతుర్సంధిభి విమర్శ ఇక్కడ మళ్ళీ కూడా సంధి విమర్శ సంధి డిమ స్మృత. మిగిలినవన్నీ కూడా డిమంలో ఉన్నట్లుగానే ఉంటాయి అని చెప్పారు. దీనికి చూడండి వరుసగా అసలు డిమము అంటే అర్థం ఏమిటంటే గ్రూప్ అని అర్థం. డిమము అంటేనే ఒక గ్రూప్, ఒక గుంపు, ఒక సమూహము అని అర్థం. ఈ సమూహం అంటే ఎవరి సమూహం? ఇక్కడ నాయకుల సమూహం. ఎన్ని రకాల నాయకులు ఉన్నారో చూడండి. షోడశ 16 రకాల నాయకులు ఉంటారు ఇక్కడ. ఎవరు ఈ నాయకులుగా ఉండేవాళ్ళు అని అంటే దేవగంధర్వ యక్ష మహోరగా భూతప్రేత పిశాచాద్యాహ వీళ్ళందరిలో నుంచి కూడా నాయకులు ఉంటారు. అది ఇక్కడ రాశాం మనం. దీనిలో దేవగంధర్వ యక్షరాక్షస మొదలైన 16 మంది నాయకులు ఉంటారు. ఇతివృత్తం ప్రఖ్యాతం డిమే వస్తు ప్రసిద్ధం అంటే కథా వస్తువు అంటే ఇతివృత్తం ప్రసిద్ధమైనది. ఇది నాటకంలో ఉండే లక్షణం ఇది. అంటే అందుకనే నాటకం ఇంపార్టెంట్ అయింది. రూప లక్షణాలే నాటకంలో ఉంటాయి. దానిలో కొన్ని లక్షణాలు కొన్ని ప్రక్రియల్లో ఉంటుంటాయి అన్నమాట. అలాగే ఇందులో 4 అంకాలు ఇక్కడ మనం చదువుకున్న చతురంకాహ ఇక్కడ మనం చదివాం కదా. సో 4 అంకాలు ఉంటాయి. హాస్య శృంగార శాంతరసాలు తప్ప మిగతా అన్ని రసాల సమన్వయంగా ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు. హాస్యం శృంగారం శాంతం ఎందుకు ఉండదు అండి ఇందులో? ఎందుకంటే అంటే గుర్తు పెట్టుకునేందుకు ఇవి కొన్ని పద్ధతులు అన్నమాట మనకి. ఇప్పుడు ఇక్కడ డెమము అని చెప్పాం, ఒక సమూహం. ఇందులో ఉండేవాళ్ళు ఎవరు మనం చూసాం, నాయకులు ఎటువంటి వాళ్ళు. వీళ్ళల్లో ముఖ్యంగా ఉండేది ఏముంటుందండి ఇక్కడ? ఆ వీరం అద్భుతం
ఇలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ రసాలు. ఇటువంటి రసాల్లో మీకు ఇవి ఇమడవు. ఏవి? హాస్యం, శృంగారం, శాంత రసాలు ఇమడవు కదా. అంచేత శృంగారం ఉండదు ఇక్కడ, అంతా వీర్యమే ఉంటుంది, అందరూ మగాళ్లే. అలాగే హాస్యం అనేది కూడా ఉండదు, వీళ్ళందరూ వీరులు. శాంతం అనేది ఆ సమస్య లేదు, అసలు ఇది గొడవతోనే కలిగి ఉండేది. అందుకని హాస్య, శృంగార, శాంత రసాలు తప్ప మిగిలిన అన్ని రసాలు, మిగిలిన రసాలు మనం ఆ 8 రసాల్లో మిగతా 5 రసాలు ఉండొచ్చును. తర్వాత కైశికి తప్ప మిగిలిన 3 వృత్తులు కైశికీం వినా, ఇక్కడ చదివాం కదా, స్యాత్ వృత్తయ కైశికీం వినా అంటే కైశికీ వృత్తి తప్ప మిగిలిన 3 వృత్తులు ఇందులో ఉండొచ్చును అని ఇదొకటి చెప్పారు. తర్వాత దీని యందు మాయా, ఇంద్రజాలము, సంగ్రామము, క్రోధము, భ్రాంతి మొదలైన చేష్టలు, చంద్ర సూర్య గ్రహణాలు ఉంటాయి. ఇది కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాము. మాయేంద్రజాల సంగ్రామ క్రోధ ఉద్భ్రాంతాది చేష్టితై, ఇటువంటి చేష్టలన్నీ కలిగి ఉంటాయి. అలాగే చంద్ర సూర్యోపరాగై చ అంటే చంద్ర సూర్య గ్రహణాలు కూడా, సాధారణంగా గ్రహణాలు అనేటటువంటివి ప్రదర్శించకూడదు, కానీ ఇక్కడ అది ప్రత్యేకంగా ఉంటుంది అన్నమాట. అందుకని ఇందులో ఆ చంద్ర సూర్యగ్రహణాలని కూడా ప్రదర్శన చేస్తారు. ఇంకా అవమర్శ సంధి కాక మిగిలిన 4 సంధులు ఉంటాయి. ఇది కూడా మనం చూసాము. రౌద్ర సాంగినై ఇక్కడ చతుస్సంధి నిర్విమర్శ అంటే చతుస్సంధి నిర్విమర్శ, విమర్శ సంధి కాకుండా, నిర్విమర్శ అంటే అదర్ దాన్ విమర్శ, మిగతా సంధులన్నీ కూడా ఇందులో ఉపయోగిస్తాము. ఇంకా మిగిలిన లక్షణాలన్నీ కూడా దిమస్మృత మిగిలిన ఉంటాయి. మిగిలినవన్నీ కూడా ప్రస్తావన మొదలైన నాటకంలోనే ఉంటాయి. వత్సరాజు త్రిపుర విజయము దీనికి ఉదాహరణ. ఈ ముక్క ఇక్కడ రాలేదు. ఇక్కడ ఏం రాసామంటే ఇక్కడ చూడండి, ఈ సంధులు కూడా డెమన్లో ఇలాగే ఉంటాయి కనుక డెమన్లో ఉన్నట్లుగానే ఇక్కడ విమర్శ సంధి కాక అవిమర్శ సంధి, విమర్శ లేక అవిమర్శ ఏదైనా అనొచ్చు, అవమర్శ ఏదైనా అనొచ్చు, రెండు ఒకటే. ఈ డెమన్లో ఉన్నట్లే అక్కడ అవమర్శ సంధి తప్ప మిగతా సంధులన్నీ ఉంటాయి. తర్వాత ప్రస్తావన మొదలైనవి నాటకంలో లాగానే ఉంటాయి. వత్సరాజు త్రిపుర విజయం దీనికి ఉదాహరణ. ఇంకా మీరు కావాలి అని అనుకుంటే ఇక్కడ వత్సరాజు త్రిపుర విజయ డెమము అని గుర్తుపెట్టుకోండి, ఇంకా మంచిది అది. వత్సరాజు త్రిపుర విజయం దీనికి ఉదాహరణ. ఇవన్నీ ఒక ట్యాబులర్ కింద వేసుకుని చూసుకుంటే గుర్తుపెట్టుకోవడం సులభం అవుతుంది. తర్వాతది వ్యాయోగము. ఇది కూడా ఒక చిన్నదే, ఇంకొక 4 నిమిషాలు ఉంది, చెప్పేసుకోవచ్చు. ఇది ఖ్యాతేతి వృత్తే వ్యాయోగ ఖ్యాతోద్ధత నరాశ్రయ హీనః గర్భ విమర్శాభ్యాం దీప్త స్యుః దిమవద్ రసాః అస్త్రీ నిమిత్త సంగ్రామః జమదగ్నిజయే యథా ఏకాః చరితైకాంకో వ్యాయోగో బహుభిర్నరైః అని చెప్పి ఇక్కడ చెప్పారు. ఇందులో వరుసగా ఏమిటంటే ఖ్యాతేతి వృత్త వ్యాయోగ. ఈ వ్యాయోగం అంటే ఇతివృత్తం ప్రఖ్యాతం, ఖ్యాతేతి ఖ్యాత ఇతివృత్తం, వృత్తివృత్త వ్యాయోగ, ప్రఖ్యాతమైనటువంటి ఇతివృత్తమే ఇక్కడ ఉంటుంది. తర్వాత ఖ్యాతోద్ధత నరాశ్రయ. ఇందులో నాయకులు ఎవరుంటారు? ఖ్యాత అంటే ప్రఖ్యాతులు, ఉద్ధత ఉద్ధతులు, ధీరోద్ధతులు. ఇక్కడ ఉద్ధతులు ధీరోద్ధతులు అంటే ఏమిటో తెలుసునండి మీకు? తేడా ఉంటుంది. ఉదాత్తత ఉద్ధత నాయక భేదాలు మనం ధీరోదాత్తుడు ధీరోద్ధతుడు అని చదువుతాం. ఇవి రెండు వేరు వేరు నాయక భేదాలు. ధీరోదాత్తుడు అంటే ఉదాత్తమైన గుణాలు కలిగిన వాడు, మంచి నాయకుడు ధీరోదాత్తుడు అంటే. ధీరోద్ధతుడు అంటే గప్పాలు కొట్టుకునేవాడు, అంటే నేను ఇంత గొప్ప అంత గొప్పని. రావణాసురుడు ధీరోద్ధతుడు అంటే తను చాలా గొప్పవాడు, తనకి సాటేవాడు ఎవడు లేడు అని గప్పాలు కొట్టుకునేవాడిని ధీరోద్ధతుడు అని అంటాం. ఇక్కడ ఆ ఉద్ధత నాయకులు ఇలాంటి వాళ్ళు ప్రఖ్యాతులు, ఉద్ధతులు, ధీరోద్ధతులు అయిన నాయకులు ఉంటారు. ఇంకేం చెప్పారు ఇందులో? స్యు హీనః గర్భ విమర్శాభ్యాం దీప్త స్యుః డెమవద్ రసః, అది రసం. ఇక్కడ మనకి సంధులు వచ్చేటప్పటికి గర్భ విమర్శ, హీనః గర్భ విమర్శాభ్యాం ద్వివచనం. గర్భ విమర్శ సంధులు తప్ప మిగతా 3 సంధులు, పంచ సంధులు చదువుకున్నాం కదా, మిగతా 3 సంధులు కూడా ఇందులో ప్రయోగం చెయ్యొచ్చును.
తర్వాత శుహు డిమవద్ రసాహ. డిమంలో ఏం రసం ఉంటుందని చెప్పుకున్నాం మనం? ఏం చెప్పుకున్నాం మనం? డిమంలో పైనదే కదా డిమం అంటే. అంటే హాస్య శృంగార శాంతాలు తప్ప మిగతా షడ్రసాలు, మిగతా 9 రసాలు అనుకుంటే మిగతా 6 రసాలు కూడా ఇందులో ఉంటాయి. కానీ హాస్య శృంగార శాంతాలు మాత్రం ఇందులో ఉండవు. లైక్ డిమము అని. శుహు డిమవత్ రసాహ. డిమంలో ఏ విధంగా అయితే రసాలు ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే రసాలు ఉంటాయి. తర్వాత అస్త్రీ నిమిత్త సంగ్రామ. ఇక్కడ యుద్ధం ఉంటుంది ఇందులో. ఈ ప్రదర్శనలో, ఈ కథాంశంలో యుద్ధం ఉంటుంది. అందుకనే వీర్యమే ఉంటుంది కనుకనే ఇక్కడ హాస్యం శృంగారం శాంతం అనే ఉండే అవకాశం లేదు. అందుకని ఆ 3 ఉండవు. ఆ 3 ఒకటైపు. అవి హాస్యం ఒకటైపు, శృంగారం ఒకటైపు, శాంతం ఒకటైపు. ఇవన్నీ సాఫ్ట్. ఇది వీరాలకి, అద్భుతాలకి, వికృతాలకి ఇవి పనికిరావు. అందుకని ఈ 3 లేవు. ఇక్కడ యుద్ధం ఉంటుంది కానీ సాధారణంగా మనం ఏం చెప్తాం లోకంలో, ఏదైనా యుద్ధాలు రాజుల కాలంలో యుద్ధాలు ఎప్పుడు వచ్చాయంటే ఆడవాళ్ళ కోసమే వచ్చాయి. రాజ్యాల కోసం వస్తే ఆడవాళ్ళ కోసం ముఖ్యంగా ఎక్కువగా యుద్ధాలు వచ్చాయి. మహామహా యుద్ధాలన్నీ ఆడవాళ్ళ కోసమే జరిగాయి. అంచేత ఇక్కడ ఏం చెప్తాడంటే, కానీ ఇక్కడ పెట్టేటటువంటి యుద్ధానికి కారణం ఆడది కాకూడదు, స్త్రీ నిమిత్తం కాని యుద్ధం ఉంటుంది. ఇందులో జమదగ్ని జయం అనేది దీనికి ఉదాహరణగా చెప్పాము. ఇందులో ఒకే ఒక వృత్తాంతము, ఒకే అంకము, చాలా మంది నరులు ఉండాలి, అనేకమైన పాత్రలు ఇందులో ఉంటాయి. కైసికీ వృత్తి తప్ప ఇక బహుభిర్ నరైహి అని చెప్పాడు కదా. ఏకాహ చరితం అంటే ఒకే ఒక్క విషయం ఉండాలి. ఏకాంకము చరితై ఏకాంక, ఒకే ఒక్క అంకం ఉంటుంది. తర్వాత కైసికీ వృత్తి తప్ప మిగతా ఆ వృత్తులన్నీ కూడా మనం ఇందులో ప్రయోగం చేయవచ్చును. ఇంకా ప్రస్తావన మొదలైన నాటకంలో లాగా ఉంటాయి. దీనికి ఉదాహరణ ఏం చెప్పారంటే విశ్వనాథుని సౌగంధికాపహరణం దీనికి ఉదాహరణగా చెప్పారు అని చెప్పారు. సో ఇవన్నీ కూడా వ్యాయోగానికి మనకి వరకు చదివాం. మిగిలినవి మనం సోమవారం నాడు చూద్దామండి. ఇవాళకి ఇక్కడికి స్టాప్ చేసేసుకుందాం. సరేనండి. క్లోజ్ చేద్దామండి. ఇంకా 7:50 దాటింది. ఓకే, విల్ క్లోజ్ ఇట్ హియర్. విల్ మీట్ అగైన్ ఆన్ మండే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. గుడ్ నైట్.